హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు సుమంగళి శపథం. విశ్వవిఖ్యాతిగాంచిన ఉజ్జయిని మహానగరంలో మూలదేవుడు అనే పేరు గల ఒక ధూర్తుడు ఉండేవాడు. అతడు నగరంలోని జూదరులందరిలోనూ మిక్కిలి నేర్పరి. తన నైపుణ్యంతో ఉజ్జయినిలో ఉన్నవారినందరినీ ఓడించి సాటిలేని మేటి అనిపించుకున్నాడు. అతని ప్రాణ స్నేహితుని పేరు శశి. ఒకనాడు వాళ్ళిద్దరూ కూర్చొని ఇలా ముచ్చడించుకుంటున్నారు. ఉజ్జయినిలోని జూదరులు, ధనవంతులు అందరూ మన చేతిలో ఓడిపోయారు. కాబట్టి ఈ నగరాన్ని వదిలిపెట్టి మరొక చోటికి వెళ్ళటం మేలు. అక్కడ మన ప్రజ్ఞతో కొత్త వారిని జయించవచ్చు, మోసగించవచ్చును. ఈ విధంగా మూలదేవుడు చేసిన ఆలోచనను శశి సమర్థించాడు. అయితే ఉజ్జయిని కంటే శ్రేష్టమైన నగరము భారతదేశంలో మరొకటి ఏది ఉంది? మనం పాటలీపుత్రం పోదాం. అది ఎంత అందమైనదో అంత ధనవంతమైనది అన్నాడు శశి. మూలదేవుడు అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత వారిరువురు ఉజ్జయిని వదిలి పాటలీపుత్రానికి ప్రయాణమైనారు. అలా అడవులు, కొండలు దాటి కొంతకాలానికి వారు గంగానదీ తీరంలో ఉన్న పాటలీపుత్రం చేరారు. సుందరమైన ఆ నగరం చూసేసరికి వారి మనసులు వికసించాయి. నగరానికి వెలుపల ఒక కొలను కనపడింది. అక్కడ వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని నీరు త్రాగి బడలిక తీర్చుకున్నారు. ఆ సమయంలో ఒక ముసలవ్వ బట్టలు ఉతుకుతున్నది. అవ్వ, ఇక్కడ బాటసార్లు ఎక్కడ బస చేయవచ్చును అని ప్రశ్నించాడు మూలదేవుడు. అప్పుడు ముసలిది విచిత్రంగా నవ్వి ఇలా సమాధానం చెప్పింది. ఏమో నాయనా, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇక్కడ చక్రవాకములు నదీ తీరంలో చెట్లపైన బస చేస్తాయి. చేపలు నీటిలో బస చేస్తాయి. జుమ్ జుమ్మని నినదించే తుమ్మెదలు ఇదిగో ఈ తామర పూలల్లో బస చేస్తాయి. అంతేకాని ఈ కొలనులో బాటసార్లు ఎవరు ఎప్పుడు బస చేయటం నేనెరుగను అన్నది. అది విని మూలదేవుడు ఆశ్చర్యపోయాడు. అవురా, ఈ పాటలీపుత్రంలోని మనుషులంతా మిక్కిలి గడసరి వారి వల్లే కనబడుతున్నారు. ఈ ముసలమ్మయే దీర్ఘాలు తీస్తూ ఇంత చమత్కారంగా మాట్లాడితే ఇక నగరం లోపలి వారి సంగతి ఎలా ఉంటుందో ఏమి చెప్పగలము? ఇలా అనుకుంటూ మూలదేవుడు శశితో కూడా కలిసి నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ వింతలు విశేషాలు చూస్తూ మరికొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక ఇంటి అరుగు మీద ఒక పిల్లవాడు కూర్చొని ఏడుస్తున్నాడు. వాడి ముందు ఒక గిన్నె ఉన్నది. అందులో వేడి పాయసం ఉంది. మంచి రుచిగల పాయసాన్ని ముందు పెట్టుకుని ఆ పిల్లవాడు అనవసరంగా ఎందుకు ఏడుస్తున్నట్లు? మూలదేవుడు ఈ ప్రశ్ననే ఆ పిల్లవాడిని అడిగాడు. ఓ ఈ పిల్లవాడా, తియ్యటి పాయసం ముందు పెట్టుకొని తినకుండా ఏడుస్తున్నావెందుకు? నువ్వు తెలివి తక్కువ వాడివా ఏంటి? ఆ మాట విని ఆ పిల్లవాడు ఏడుపు ఒక క్షణం ఆపి ఇలా అన్నాడు. అయ్యా, తెలివి తక్కువ వాడిని నేను కాదు, నువ్వే. ఇలా ఏడుస్తుంటే కంటి వెంట నీరు, ముక్కు వెంట జలుబు శుభ్రంగా కారిపోతాయి. ఇలా ఏడవగా ఏడవగా అది ఒక శరీర శ్రమగా మారి నాకు ఆకలి ఇంకా ఎక్కువైతుంది. అప్పుడు ఎక్కువ తినవచ్చు. దానికి తోడు ఈ పాయసం ఇప్పుడే కదా వండారు. నేను ఆలస్యం చేసిన కొద్దీ ఇది చల్లబడుతుంది. చల్లబడ్డ కొద్దీ దీని తీపి పెరుగుతుంది. అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది. ఇన్ని కారణాల చేత పాయసం గిన్నెను ముందు పెట్టుకుని హాయిగా ఏడుస్తున్నాను. అది విని మూలదేవుడు ఆశ్చర్యపోయాడు. అవురా, ఈ బుడతడు లొడితడు లేడు, కానీ వీడికి పుట్టేడు బుద్ధులు. అక్కడ ముసలం అలా గడసరిగా సమాధానం చెప్పింది. ఇక్కడ ఈ పసివాడు ఇంత తలబిరుసుగా సమాధానం చెప్పాడు. ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఈ పాటలీపుత్రమంతా అతి తెలివి గల మనుషులతో నిండినట్లు ఉన్నది. ఇలా శశి తన మనసులోని మాటను చెప్పాడు మూలదేవుడికి. అవును మిత్రమా, ఈ పాటలీపుత్రంలోని మనుషులంతా టక్కు టమారములు తెలిసిన వారి వలె ఉన్నారు అన్నాడు శశి. ఆ తర్వాత వారిరువురు మరికొంత ముందుకు సాగిపోయారు. అలా వెళ్తూ ఉండగా నగరంలోని ప్రధాన రాజమార్గం చేరటానికి ముందు కొన్ని ఉద్యానవనాలు, వానికి అవతల పండ్ల తోటలు వచ్చాయి. అక్కడ ఒక మామిడి పండ్ల తోట ఉన్నది. ఎండాకాలం కావటం వలన చెట్లకు పండ్లు వేలాడుతున్నాయి. అక్కడ ఒక అమ్మాయి చెట్టు మీదకి ఎక్కి మామిడి పండ్లను కోస్తున్నది. వాటిని చూడగానే మూలదేవుడికి శశికి నోరూరింది. వారిద్దరూ చెట్టు క్రిందకి వెళ్ళి నిలబడ్డారు. ఓ అమ్మాయి, మేము పాంధులం, మాకు 2 మామిడి పండ్లు ఇస్తావా అని ప్రశ్నించాడు మూలదేవుడు.
ఆ అమ్మాయి చెట్టు మీద నుంచి వీరి వైపుకు ఒకసారి చూసింది. ఆ తర్వాత మూలదేవుడితో ఇలా అంది: ఓరయ్యా, మామిడి పండ్లు ఇవ్వటానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. అయితే నీకు వేడి వేడి పండ్లు కావాలా, చల్ల చల్లని పండ్లు కావాలా? కోరుకో అన్నది చెట్టు మీదే అమ్మాయి. అది విని మూలదేవుడు మళ్ళీ ఆశ్చర్యపోయాడు. లోకంలో వేడి నీళ్లు చన్ననీళ్లు ఉంటాయే గాని వేడి మామిడి పండ్లు చల్ల మామిడి పండ్లు అంటూ 2 రకాలున్నట్లు తాను ఎప్పుడూ విని ఉండలేదే. మరి ఈ అమ్మాయి ఏమిటి ఇలా చమత్కారంగా మాట్లాడుతున్నది? ఓ అమ్మాయి, ముందుగా మేము వేడి వేడి మామిడి పండ్లు తింటాం, ఆ తర్వాత చల్ల చల్లని మామిడి పండ్లను తింటాము అన్నాడు మూలదేవుడు. ఓహో అలాగా, అయితే ముందుగా వేడివేడి మామిడి పండ్లను ఇస్తున్నాను, జాగ్రత్తగా తినండి అని ఆ అమ్మాయి 2 మామిడి పండ్లను వేగంగా కిందకి విసిరేసింది. అవి చెట్టు కింద మట్టిలో పడ్డాయి. మూలదేవుడు, శశి చెరొక పండును చేతిలోకి తీసుకున్నారు. దానికి పట్టిన దుమ్మును నోటితో ఊదారు. పండ్లను చేతితో పట్టుకొని అటూ ఇటూ తిప్పి చూశారు. ఈ లోపలే ఆ చెట్టు మీద పిల్ల కిలకిలా నవ్వింది. ఏమయ్యా బాటసారి, పండ్లు మరీ వేడిగా ఉన్నాయేమిటి అంతగా ఊదుతున్నారు? సరే, ఇక చల్లని పండ్లను కూడా ఇస్తాను, చెంగు పట్టండి అన్నది. మూలదేవుడు, శశి తమ పై పంచె పట్టారు. చెట్టు మీద అమ్మాయి మళ్ళీ 2 పండ్లు కిందకి విసిరేసింది. అవి సరిగ్గా ఉత్తరీయంలోనే పడటం వలన వాటిని ఊదుకొని తినవలసిన అవసరం లేకపోయింది. ఏమయ్యా పెద్ద మనిషి, ముందు వేడి పండ్లు తిన్నారు, ఇప్పుడు ఊదుకోవటం లేదంటే ఇవి చల్లని పండ్లన్నమాట అని అన్నది ఎగతాళిగా నవ్వుతూ. ఆ నవ్వు చూసేసరికి మూలదేవుడికి చాలా అవమానం కలిగింది. ఈ నగరంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతివాడు తనని మాటలతో బోల్తా కొట్టిస్తున్నాడు. నిజానికి ఉజ్జయిని వంటి మహానగరంలో తాను గొప్ప ధూర్తుడు, తనకు సాటి మరెవరూ లేరు. అట్లాంటిది తనను వేడిపండ్లు చల్లపండ్లు అని చెప్పి ఈ అమ్మాయి అపహాస్యం చేసింది, అవమానపరిచింది. ఓయి శశి, నేను ఈ అవమానాన్ని భరించలేను. ఇందుకు ప్రతీకారంగా ఈ పిల్లని నేను మోసం చేసి పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత నా పగ సాధిస్తాను అన్నాడు మూలదేవుడు. ఈ మాట విని శశి నివ్వెరపోయాడు. ఎందుకంటే మూలదేవుడు సామాన్యుడు కాదు, అన్నంత పని తప్పక చేస్తాడు. ఈ పిల్ల పేరేమిటో ఇల్లెక్కడో మూలదేవుడు గూఢచర్యం చేసి తెలుసుకోగలిగాడు. ఈ అమ్మాయి పేరు కళ్యాణి. ఈమె యజ్ఞస్వామి అనే పేరు కలిగిన ఒక వేద పండితుని కూతురు. ఈమె ఎంతటి అందగత్తెయో అంతటి తెలివిగలది, ఎంతటి తెలివిగలదో అంతటి సాహసవతి కూడా. ఈ వివరాలన్నీ తెలుసుకొని మూలదేవుడు కళ్యాణిని ఓడించడానికి రంగం సిద్ధం చేశాడు. తాను శశి మారువేషాలు వేసుకొని మర్నాడు ఉదయము యజ్ఞస్వామి ఇంటికి వెళ్లారు. వెళ్తూనే ఆయనకు పాదాభివందనం చేసి వేదాలు పఠించడం మొదలుపెట్టారు. అది చూసి యజ్ఞస్వామి సంతోషపడ్డాడు. అయ్యా మీరెవరు అని యజ్ఞస్వామి ప్రశ్నించాడు. మాది మాయాపురి, అక్కడ నుండి విద్యాభ్యాసం కొరకు ఇక్కడికి విచ్చేశాం. ఈ ఆషాఢమాసం నుంచి 4 నెలలు ఈ నగరంలో ఉండాలనుకుంటున్నాం అని సమాధానం చెప్పారు. అది విని సంతోషపడ్డాడు. మీరు వేదం చదివే పద్ధతి నాకు బాగా నచ్చింది. మీ వంటి పండితులకు గురువును అని అనిపించుకోవటం నాకెంతో గౌరవం. అందువల్ల మీరు నా దగ్గరే ఉండండి. నాకు సంపదలకు ఏమీ లోటు లేదు. అందరము కలిసి భోజనం చేస్తూ ఇక్కడే ఉందాము అన్నాడు యజ్ఞస్వామి. చిత్తం మహానుభావ, మీ ఆజ్ఞను మేము తప్పక శిరసా వహిస్తాం. అయితే మాదొక చిన్న కోరిక. మేం వెళ్ళేటప్పుడు ఓ చిన్న కానుకను కోరుకుంటాం, దానిని కాదనకుండా ఇవ్వండి అన్నాడు మూలదేవుడు. అదెంత భాగ్యం, తప్పకుండా ఇస్తాను అన్నాడు యజ్ఞస్వామి. ఎందుకంటే ఇంత మంచి శిష్యులు తనకు దొరకటం తన అదృష్టంగా ఆయన భావించాడు. ఇలా 4 నెలల కాలం గడిచింది. ఆ తర్వాత మూలదేవుడు, అయ్యా ఇక మేం వెళ్ళిపోతున్నాం, మీరు ఇస్తామన్న కానుకను ఇచ్చి పంపించండి అన్నాడు. బాబు నీకేది కావాలో కోరుకో అన్నాడు యజ్ఞస్వామి. అయ్యా నాకు మీ కుమార్తె కళ్యాణిని కానుకగా ఇప్పించండి. మీరు ఆడిన మాట తప్పని సత్పురుషులని నాకు తెలుసును అన్నాడు మూలదేవుడు. అది విని యజ్ఞస్వామి ఆశ్చర్యపోయాడు. ఇందులో ఏదో మోసం ఉన్నదని ఊహించాడు. అయినా తానిప్పుడు ఏమీ చేయలేడు కదా. పైగా ఈ మూలదేవుడు కూడా మంచి విద్వాంసుడే కదా. ఆ కారణం చేత యజ్ఞస్వామి
కళ్యాణిని మూలదేవునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేయించాడు. శోభనం నాటి రాత్రి కళ్యాణి సిగ్గుతో వచ్చి మూలదేవుని మంచానికి సమీపంలో కూర్చున్నది. ఏం పిల్లా, మామిడి పళ్ళు కొన్ని వేడిగా ఉంటాయని, కొన్ని చల్లగా ఉంటాయని చెప్పావే, గుర్తుందా అని ప్రశ్నించాడు మూలదేవుడు. అది విని కళ్యాణి ఆశ్చర్యపోయింది. ఓహో, ఇతడేనన్నమాట ఆనాటి బాటసారి. మారువేషంలో ఇక్కడికి వచ్చి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంది కళ్యాణి. అయ్యా పతిదేవా, వినండి, మీరు పామరులు, అందుకని నా చేతిలో ఓడిపోయారు. గ్రామ్యులు నాగరికుల చేతిలో ఓడిపోవటం పరిపాటియే కదా అన్నది కళ్యాణి నవ్వుతూ. మూర్ఖురాల, విను, నేను నీవనుకుంటున్నట్లు జానపదుడను కాను. నీవు నన్ను ఎగతాళి చేశావనే క్రోధంతో ప్రతీకారంగా నిన్ను పెళ్లి చేసుకున్నానే కానీ నీ మీద ప్రేమతో కాదు. నిన్ను ఇలా అవమానించాను, నా పని తీరిపోయింది, ఇక నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు మూలదేవుడు. ఆ మాట విని కళ్యాణి తన ఆందోళన పైకి కనపడనీయలేదు. నువ్వు జట్టివైతే నేను జగజ్జట్టిని, నీవు మొండివాడివైతే నేను జగముండిని. నీవు నాతో కాపురం చేసి తీరుతావు. మనకు పుట్టిన పిల్లవాడు నిన్ను తాళ్లతో కట్టేసి నా దగ్గరికి లాక్కొని వస్తాడు. ఇదే నా శపథం అన్నది కళ్యాణి. ఆ తర్వాత ఆమె మాట్లాడకుండా నిద్రపోయింది. ఇదే సమయమనుకొని మూలదేవుడు తన ఉంగరాన్ని ఆమె వ్రేలికి తొడిగి, ప్రియతమా, ఇక శాశ్వతంగా సెలవు అంటూ శోభనం గది నుంచి పారిపోయాడు. ఆ విధంగా మూలదేవుడు పాటలీపుత్రాన్ని వదిలిపెట్టి తన స్నేహితునితో సహా తిరిగి తన స్వస్థలమైన ఉజ్జయినికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కళ్యాణి మరునాటి ఉదయము తన పడక గదిలో చూస్తే మూలదేవుడు లేడు. అతడు తనను మోసం చేసి పారిపోయాడని ఆమె గ్రహించింది. ఆమెకు స్త్రీ సహజమైన బాధ, దుఃఖము కలిగాయి. అయితే స్వభావసిద్ధంగా ఆమె ధైర్యవతి, సాహసవతి కాబట్టి వచ్చిన ఈ కష్టానికి తట్టుకోగలిగింది. దానికి తోడు తాను మూలదేవునితో ప్రతిజ్ఞ కూడా చేసింది కదా, తన శపథము నెరవేర్చుకోవలసిన బాధ్యత తన మీదనే ఉన్నది అనుకున్నది. భర్త తన వ్రేలికి తొడిగిన ఉంగరాన్ని చూసింది. దానిమీద మూలదేవుడు అనే అక్షరాలు కనబడ్డాయి. ఉజ్జయిని మహానగరంలో మూలదేవుడు అనే పేరు గల ఒక విశ్వవిఖ్యాత అక్షవిద్యా పారంగతుడు ఉన్నాడు. బహుశా ఇతడు అతడే అయి ఉంటాడు. దిగులుబడి కూర్చుంటే కార్యసాధన చేయలేం, కాబట్టి ఇక కర్తవ్యానికి ఉపక్రమిస్తాను అనుకున్నది కళ్యాణి. ఆ తర్వాత దుఃఖంలో ఉన్న తండ్రితో తాను తీర్థయాత్రలకు వెళ్తున్నానని అబద్ధం చెప్పింది. అవసరమైన ధనాన్ని, 2 చెలికత్తెలని వెంటబెట్టుకొని కళ్యాణి ఉజ్జయిని నగరానికి చేరింది. అక్కడ దేవదత్త అనే పేరుగల ఒక సుప్రసిద్ధ వేశ్యామాతను కలిసింది. దేవదత్త కళ్యాణి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. నువ్వెవరు, మానవకన్యవేనా అని ప్రశ్నించింది దేవదత్త. అమ్మా, నేను నీలాంటి మానవ మాతృరాలినే. నా పేరు సుమంగళి. మాది కామరూప దేశం. నేను సామాన్యులకు చిక్కను. మహారాజులు, మహావైభవ సంపన్నులు మాత్రమే నన్ను ఆశించవచ్చు అని చెప్పింది కళ్యాణి. అది విని దేవదత్త ఎంతో సంతోషపడింది. అమ్మాయి, నీవు నాకు బిడ్డలాంటిదానివి. నేను నీకు సకల సౌభాగ్యాలు కల్పిస్తాను అన్నది దేవదత్త. అన్నమాట ప్రకారము కళ్యాణికి రాజప్రాసాదం వంటి పెద్ద భవంతిని విడిదిగా ఇచ్చింది. సేవకులు, పరిచారికలు, గుర్రాలు, ఏనుగులు ఇచ్చింది. దానితో కళ్యాణి ఒక మామూలు వేశ్యవలే కాక ఉజ్జయినిలో ఒక మహారాణిలా వెలిగిపోయింది. ఆ తర్వాత కామరూప దేశం నుంచి వచ్చిన జగదేక సుందరి సుమంగళి వేసలందరిలోకి సర్వశ్రేష్టమైనది అని దేవదత్త నగరంలో ప్రచారం చేయించింది. ఈ మాట ఆ నోటా పడి నగరంలోని ప్రముఖులందరికీ తెలిసిపోయింది. వారు దేవదత్తకు ధనమిచ్చి మాకు సుమంగళి కావాలి అంటూ ఆమె వెంటబడ్డారు. అలా వచ్చిన వారిలో మూలదేవుని స్నేహితుడు శశి కూడా ఉన్నాడు. అతడు సుమంగళిని కోరి ఆమె ప్రాసాదానికి వెళ్ళి తాను వచ్చిన విషయం కబురు చేశాడు. అప్పుడు లోపల నుంచి సుమంగళి వచ్చింది. ఆమె మారువేషంలో ఉన్న కారణం చేత ఈమెయే కళ్యాణి అని శశి గుర్తుపట్టలేకపోయాడు. నేను నీ మీద ఆశతో వచ్చాను, ఎంత ధనం ఇవ్వమంటే అంత ఇస్తాను అన్నాడు శశి.
ఓయి కాముకుడా, నేను కళా సౌందర్యాలకు లొంగుతానే కాని కేవలం ధనానికి కాదు. నాకు డబ్బు లేదా ఏంటి? మంచిది, వెళ్ళి స్నానం చేసి అలంకరించుకొనిరా అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది. పరిచారికలు శశికి పరిమళ ద్రవ్యముతో తలంటుతూ ఒక జాముసేపు స్నానం చేయించారు. ఆ తర్వాత మధుర సంగీతాలు పాడుతూ ఒక జాముసేపు అలంకరించారు. ఆ తర్వాత మరొక జాముసేపు అతనికి మధురమైన పదార్థాలు, పానీయాలు ఇచ్చారు. మెల్లగా అతడు ఆ మత్తులో నుంచి బయటపడి సుమంగళి ఉన్న గదికి చేరాలనుకునేసరికి అప్పటికే తెల్లవారుజాము దాటింది. అక్కడ ద్వారపాలకులు శశిని చూసి నవ్వి, ఓరి మూర్ఖుడా, నువ్వు అనాగరికుడివి. తెల్లవారబోయే ముందు ఎవరు వేశ్యా సంగమాన్ని కోరరు. నువ్విచ్చిన డబ్బు ఈ రాత్రి వలనే హరించుకొని పోయింది. పద పద అంటూ అతనిని మెడబట్టి బయటికి పంపించారు. ఈ విధంగా పరాజితుడై శశి వీధిన పడ్డాడు. తనకు జరిగిన అవమానాన్ని తన ప్రియమిత్రుడైన మూలదేవునికి చెప్పుకున్నాడు. ఈమె అందర్నీ ఇలాగే మోసగిస్తున్నదట. ఓహో, అట్లాగా? ఈ కామరూప వేశ్య అంత అందని మానిపండా ఏంటి? ఈమె సంగతేమిటో నేను చూస్తాను అన్నాడు మూలదేవుడు. మిత్రమా, ఈమె టక్కులాడి మన నగరంలోని వేసల వంటిది కాదు. డబ్బులు కాజేసి మైమరిపింపజేసి భటుల చేత బయటికి నెడుతున్నది. ఇది ఈమె ప్రత్యేకత అన్నాడు శశి. అయితే అలాంటి వాళ్ళని ఓడించటమే నా ప్రత్యేకత అన్నాడు మూలదేవుడు. ఆ మరునాడు మూలదేవుడు చాలా ధనాన్ని తీసుకొని పోయి దేవదత్తకు, ద్వారపాలకులకు ఇచ్చాడు. ఆ వచ్చినవాడు మూలదేవుడు అని కళ్యాణి పోల్చుకున్నది. కాని మారువేషంలో ఉన్న కారణాన సుమంగళియే కళ్యాణి అని మూలదేవుడు మాత్రం పోల్చుకోలేకపోయాడు. సుమంగళి సంతోషపడింది. తన వ్యూహం ఫలించింది. తాను ఇన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న ముహూర్తం వచ్చింది. అందుకని మూలదేవుణ్ణి ఎంతో ఆదరంతో ఆమె లోనికి ఆహ్వానించింది. తానే స్వయంగా అతనికి అలంకరణలు చేసింది. మధుర పదార్థాలు తినిపించింది. అతనితో శయనించింది. ఇంత జరిగినా మూలదేవుడు ఈమెయే కళ్యాణి అని గుర్తుపట్టలేకపోయాడు. ఆమె సౌందర్యానికి, మాధుర్యానికి మూలదేవుడు కరిగిపోయాడు. కళ్యాణి కూడా నేటి నుంచి నీవే నా భర్తవు అని మూలదేవుడికి నమ్మబలికింది. ఇలా కొన్నాళ్లు గడిచేసరికి ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత ఆమె ఒకనాడు మూలదేవునికి ఒక దొంగ ఉత్తరం చూపించింది. అందులో ఇలా రాసి ఉంది: ఓ సుమంగళి, నీవు నా ప్రాణ సమానురాలివి. నిన్ను వదిలి నేనుండలేను. ఉజ్జయినికి వెళ్ళి మహాకాళేశ్వరుని చూసి వస్తానని చెప్పి అక్కడే స్థిరపడిపోయావు. ఈ ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరి మన దేశానికి రావలసినది. ఇట్లు కామరూప దేశాధిపతి మానసింహ మహేంద్రుడు. ఈ జాబుని మూలదేవుడు చదువుకున్నాడు. ఇది రాజాజ్ఞ. ఆమె వెళ్ళక తప్పదు. పైగా ఇప్పుడు గర్భవతి కూడా. అందుకని లోపలే బాధపడుతూ మూలదేవుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా కళ్యాణి ఉజ్జయిని నగరాన్ని వదిలిపెట్టి చెలికత్తెలతో సహా పాటలీపుత్రాన్ని చేరింది. కొన్నాళ్ళకి ఆమె ఒక మగపిల్లవాడిని కన్నది. అతనికి బాలచంద్రుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచింది. క్రమంగా బాలచంద్రుడు పెరిగి 12 ఏళ్ల వాడయ్యాడు. చిన్నప్పటి నుంచే తల్లి అతనికి సకల విద్యలు నేర్పింది. ఇలా మేధావి అయి సాహసవంతుడై ఎదిగిన బాలచంద్రుడు తల్లి కనులకు ఆశాజ్యోతిగా నిలిచాడు. ఒకనాడు బాలచంద్రుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అతని చేత ఒక దాసీపుత్రుడు దెబ్బలు తిన్నాడు. దానితో వాడికి కోపం వచ్చింది. ఓరి బాలచంద్ర, నీకు అబ్బాయి ఎవడో తెలీదు. గాలికి పుట్టి ధూళికి పెరిగావు. ధనమతంతో నన్ను కొడతావా అన్నాడు. ఈ మాట వినేసరికి బాలచంద్రుని మనస్సు చివుక్కుమనది. వెంటనే తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నా తండ్రి ఎవరు? నేను ఇంత అనామకంగా ఎందుకు బ్రతకవలసి వచ్చింది అని కన్నీళ్లతో ప్రశ్నించాడు. అప్పుడు కళ్యాణి కుమారుడితో ఇలా చెప్పింది: నాయనా, నీవు అనామకుడివి కాదు. నీ తండ్రి పేరు మూలదేవుడు. అతను ఉజ్జయినిలో ఉన్నాడు. ఒక శపథం వల్ల నిన్ను ఇట్లా రహస్యంగా పెంచవలసి వచ్చింది అని జరిగిన కథంతా కొడుకుతో చెప్పింది. అమ్మా, నువ్వు దుఃఖపడవద్దు. నీ శపథాన్ని నేను నెరవేరుస్తాను. నిశ్చింతగా ఉండు. నేను రేపే ఉజ్జయిని వెళ్ళిపోతున్నాను అన్నాడు బాలచంద్రుడు. తల్లి ఆశీర్వదించి
విజయోస్తు కుమార అని కళ్ళనీళ్లతో పంపించింది. సాహసం గల బాలచంద్రుడు పాటలీపుత్ర నుంచి ఉజ్జయిని చేరాడు. తల్లి చెప్పిన గుర్తుల ప్రకారము మూలదేవుడు ఎక్కడ ఉంటాడో వెతికాడు. అనుకున్నట్లే అతను ఉజ్జయినిలో ఒక ప్రముఖమైన జూదగృహంలో మూలదేవుణ్ణి చూశాడు. బాలచంద్రుడు జూదంలో కూర్చున్నాడు. అతనిని చూసి అంతా ఫక్కున నవ్వారు. ఈ పిల్లవాడు మనతో జోదమాడటానికి వచ్చాడు రోయ్ అన్నారు వారంతా. మీరంతా అల్పసత్వులు, నేను మీలో అందరికంటే ఎవడు గనుడో అతడితోనే ఆడతాను అన్నాడు బాలచంద్రుడు. అయితే మా మూలదేవునితో ఆడు అన్నారు జూదరులు. మూలదేవునికి పిల్లవాడిని చూడగానే ముచ్చట వేసింది. అయితే బాలచంద్రుడు తన తల్లి వద్ద మిగిలిన విద్యలతో బాటే ఇంతకు ముందే ఈ జూదంలోని మోసాలు మెలకువలు అన్నీ నేర్చుకుని ఉన్నాడు కదా. ఆ కారణం చేత అవలీలగా మూలదేవుణ్ణి ఓడించి ఆయన వద్దనున్న ధనమంతా గుంజుకున్నాడు. అది చూసేసరికి మూలదేవునితో పాటు జూదగృహంలో ఉన్న తక్కిన జూదరులందరూ నివ్వెరపోయారు. వీడు పిల్లవాడు కాదు, పిడుగు అనుకున్నారు. బాలచంద్రుడు ఆ ధనాన్నంతా ఉజ్జయిని వీధిలోని బిచ్చగాండ్రకు దానం చేసేశాడు. ఆ రాత్రి అంతా పడుకున్నారు. మూలదేవుడు ఒక మంచం మీద విశ్రమించాడు. బాలచంద్రుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి మూలదేవుణ్ణి మెల్లగా పక్కనే ఉన్న దూది కుప్ప మీదికి మార్చాడు. ఆ తర్వాత మంచాన్ని భుజాన పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఉదయం నిద్ర లేచేసరికి మూలదేవుడు తాను దూది కుప్పలో ఉన్నట్లు గమనించాడు. దానితో అతనికి కొంచెం సిగ్గు కలిగింది. ఈ రెంటికన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగింది. తాను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ పిల్లవాడు ఏ విధంగా తనను దూదిలో పడేశాడో తనకే అర్థం కాలేదు. ఇది ఎవరు చేస్తుంటారు? మళ్ళీ అనుమానం ఎందుకు? ఆ పిల్లాడే చేసి ఉంటాడు. మర్నాడు ఉదయము మూలదేవుడు రాజవీధిలోనికి పోయేసరికి అక్కడ బాలచంద్రుడు ఒక మంచాన్ని అమ్ముతున్నాడు. అది తన మంచమేనని మూలదేవుడు పోల్చుకున్నాడు. ఓయ్ పిల్లవాడా, ఏమిటి ఈ ఆగడము? నా మంచాన్ని నువ్వెందుకు అమ్ముతున్నావు అన్నాడు మూలదేవుడు. క్రిందపడ్డవారికి ఇంకా మంచం ఎక్కడది? అయ్యా జోదరిగారు, ఈ మంచాన్ని మీరు కొనుక్కోండి అన్నాడు బాలచంద్రుడు. దీని వెల ఎంత? అయ్యా, ఇది డబ్బుకు అమ్మబడదు. మీరు పొడుపు కథ వేయండి, నేను విప్పుతాను. విప్పలేకపోతే నేను మీకు మంచంతో పాటు బానిసనైతాను. నేను పొడుపు కథను వేస్తాను, దానిని మీరు విప్పాలి. ఓడిపోతే మీరు నాకు బానిసలు. ఇక మంచము లేదు, ఏమీ లేదు అన్నాడు బాలచంద్రుడు. మూలదేవుడు వింతపడి ఈ షరతుకు ఒప్పుకున్నాడు. ముందుగా మూలదేవుడు ఒక పొడుపు కథను వేశాడు. నాగముల రథములు పంది భార్యపై నడిచి పంట పండించాయి అంటే అర్థమేంటి అన్నాడు. బాలచంద్రుడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా జవాబు చెప్పాడు. నాగముల రథములు అంటే మేఘములు, పంది భార్య అంటే భూమి. ఎలాగంటే వరాహావతారంలో భూదేవి వరాహస్వామికి భార్య అయింది కదా. మేఘముల నుంచి భూమిపై వర్షం పడితే పంటలు పండుతాయి, కరువులు తీరుతాయి. ఇదే మీ పొడుపు కథకు నా విడుపు. బాలచంద్రుని ఈ మాటలు విని అంతా చప్పట్లు కొట్టారు. మూలదేవుడు నివ్వెరపోయాడు. అప్పుడు బాలచంద్రుడు ఇలా పొడుపు కథను వేశాడు. ఒక పిల్లవాడు పుట్టిన క్షణంలో ముసలివాడైనాడు. ముసలివాడైన మరుక్షణంలోనే స్వర్గంలో కాలు పెట్టాడు. ఇదెలా సాధ్యమో చెప్పండి అన్నాడు. అది విని మూలదేవుడు తెల్లముఖం వేశాడు. ఈ పొడుపు కథను విప్పలేకపోయాడు. అప్పుడు బాలచంద్రుడు ఇలా చెప్పాడు. పిల్లవాని పేరు వామనుడు. పుట్టిన క్షణంలోనే త్రివిక్రముడైనాడు. వెంటనే స్వర్గాన్ని తన పాదంతో కొలిచాడు అని తన పొడుపు కథకు తానే విడుపు చెప్పాడు. ఈ విధంగా మూలదేవుడు బాలచంద్రుడికి బానిసైనాడు. అప్పుడు మూలదేవుణ్ణి ఒక తాడితో కట్టేసి బాలచంద్రుడు పాటలీపుత్రం వైపు తీసుకొని వచ్చాడు. అమ్మా, నీ ప్రతిజ్ఞను నెరవేర్చాను అని బాలచంద్రుడు మూలదేవుడిని తన తల్లి ముందు నిలబెట్టాడు. మూలదేవుడు కళ్యాణిని గుర్తుపట్టాడు. ఆమె జరిగిన వృత్తాంతమంతా మూలదేవునితో చెప్పింది. తానే సుమంగళిని అని నిరూపించింది. మూలదేవుడు సిగ్గుతోనూ ఆశ్చర్యంతోనూ కృంగిపోయాడు. సుమంగళి సాహసివతి మాత్రమే కాదు, పతివ్రత కూడా. అందువలన మూలదేవుడు బుద్ధిగా భార్యాబిడ్డల్ని దగ్గరకు తీసుకున్నాడు. మరొక కథ పేరు దైవజ్ఞుడు.
ఉజ్జయిని నగరంలో హరిశర్మ అనే పేరు గల ఒక పేదవాడు ఉండేవాడు. అతడు పండిత వంశంలో పుట్టినప్పటికీ చదువు సంధ్య రాకపోవడంతో కాయకష్టం చేసుకుని బ్రతికేవాడు. దానికి తోడు దరిద్రుడికి సంతానం ఎక్కువ అనే సామెత హరిశర్మ విషయంలో నిజమైంది. అందువల్ల అక్కడక్కడ బిచ్చమెత్తి కొంతకాలం జీవించాడు. ఆ తర్వాత ఎవరి దగ్గరైనా ఉద్యోగం చేస్తే బాగుండును అనుకున్నాడు. ఉజ్జయిని నగరంలో స్థూలదత్తుడు అనే పేరు గల ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. అతనికి సేవకులు కావలసి వచ్చారు. హరిశర్మ ఆయన దగ్గరికి వెళ్ళి తనను తన భార్యని పనిలో పెట్టుకోవలసిందిగా వేడుకున్నాడు. స్థూలదత్తుడు అందుకు అంగీకరించాడు. ఎందుకంటే స్థూలదత్తుని కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. దానితో పెళ్లి హడావుడి కూడా మొదలైంది. పనిభారం మొత్తము హరిశర్మ మీద పడింది. అయితే ఇది సేవాధర్మం కాబట్టి నోరు మూసుకొని యజమాని చెప్పిన పనులన్నింటినీ చేయసాగాడు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. గుమగుమలాడే నేతి వంటకాలతో భోజనశాలలు నోరేరుస్తున్నాయి. బంధువులంతా పీకల వరకు తిని తాగిపోతున్నారు. అయితే హరిశర్మను నీవు కనీసం ఫలహారమైనా చేశావా అని ఎవరూ అడగలేదు, పట్టించుకోలేదు. దానితో హరిశర్మకు పుట్టెడు దుఃఖం వచ్చింది. అవురా, నేను ఇంత శ్రమ పడుతూ ఉంటే కనీసము తిన్నావా అని పలకరించినవాడు కూడా లేడు. నా దురదృష్టం ఇలా ఉంది. ఈ లోకంలో ధనవంతులదే రాజ్యం, మోసగాళ్ళదే పైచేయి. నీతికి నిజాయితీకి విలువ లేదు. మంచిది, వీళ్ళందరినీ మూర్ఖులను చేసి ఒక ఆట ఆడిస్తాను అనుకున్నాడు హరిశర్మ. రాత్రి బాగా పొద్దుపోయాక హరిశర్మ యజమాని అశ్వశాలకు వెళ్ళాడు. అక్కడ అందమైన ఒక గుర్రం కట్టివేసి ఉంది. అది పెళ్లి కొడుకుది. హరిశర్మ దానిని ఎవరూ చూడకుండా విప్పుకొని సిప్రా నదీ తీరానికి తీసుకొని పోయాడు. అక్కడ సమీపంలోనే ఉన్న ఒక అడవిలో దానిని ఒక చెట్టుకు కట్టివేశాడు. మళ్ళీ ఏమీ తెలియనట్లే వచ్చి పడుకున్నాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి అశ్వశాలలో గుర్రం కనపడలేదు. అందరూ గాబరాపడ్డారు. ఎందుకంటే అల్లుడిగారి గుర్రం తప్పిపోతే అది అశుభం కదా. స్థూలదత్తుడు అక్కడా ఇక్కడా వెతికించాడు. కానీ ఎక్కడా ఏమీ కనపడలేదు. స్థూలదత్తునికి అతని భార్యకి దుఃఖం వస్తున్నది. ఇంటికి వచ్చిన బంధువులు గుసగుసలాడుకుంటున్నారు. స్థూలదత్తుడు ఈ అవమాన భారాన్ని భరించలేకపోయాడు. ఈలోగా హరిశర్మ తన భార్యను పిలిచి ఆమె చెవిలో ఏదో చెప్పాడు. అప్పుడు హరిశర్మ భార్య తన యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది. అమ్మా, మీరు భయపడకండి. నా భర్తకు జ్యోతిష్యం వచ్చును. అతడు గొప్ప సంఖ్యాశాస్త్ర ప్రవీణుడు. అయితే ఆ విషయం బయటికి చెప్తే శాస్త్రఫలం తగ్గిపోతుందని ఎవరితో ఇంత మటుకు చెప్పలేదు. ఇప్పుడు మన ఇంటికి కష్టం వచ్చింది కాబట్టి మీ కష్టము మా కష్టమే కదా. అందుకని ఆయనని మీ వారు ప్రశ్న అడిగితే అందులో గుర్రపు జాడు తెలుస్తుంది అని చెప్పింది. నదిలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ దొరికినా పట్టుకొని వేలాడాలని అనుకుంటారు. స్థూలదత్తుడి భార్య పరిస్థితి కూడా అలాగే ఉంది. క్షణాల మీద ఆ వార్తను భర్తకు చేరవేసింది. స్థూలదత్తుడు, బాబు హరిశర్మ ఎక్కడున్నావు అంటూ ఎక్కడ లేని ప్రేమను ఒలకపోస్తూ వచ్చాడు. చెప్పండి స్వామి అన్నాడు వినయంగా హరిశర్మ. బాబు హరిశర్మ, నీకు జ్యోతిష్యం వచ్చినట్టు కదా. ఇప్పుడు మనం పెద్ద కష్టంలో ఉన్నాం. దీనిని ఎట్లాగైనా కడతేర్చవలసిన భారం నీదే. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకో అంటూ స్థూలదత్తుడు హరిశర్మ 2 చేతులు పట్టుకున్నాడు. అయ్యా, అంత మాట అనకండి. మీకు వచ్చిన కష్టము నా కష్టం కాదా ఏమిటి అంటూ హరిశర్మ కొంచెం పూలు, పళ్ళు, ముగ్గు తెప్పించాడు. నేల మీద ఏవో గడులు గీశాడు. మధ్యలో పసుపు కుంకుమ బొట్లు పెట్టాడు. పండ్లు నైవేద్యము పెట్టాడు. ఆ తర్వాత ఏవో మంత్రాలు పఠించి తల అటు ఇటు ఊగించి ఓహోహో ఆహాహా అదా సంగతి అన్నాడు. ఏమిటి బాబు సంగతి అని ప్రశ్నించాడు స్థూలదత్తుడు. అయ్యా, మన గుర్రాన్ని రాత్రి దొంగలు విప్పుకొని పోయారు. సిప్రా నదీ తీరంలో అడవిలో ఒక జువ్వి చెట్టుకు కట్టివేశారు. ఇప్పటి వరకు అది అక్కడే ఉంది. మధ్యాహ్నము ఎవరూ లేని సమయంలో దానిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలనేదే వాళ్ళ ఎత్తు అని చెప్పాడు హరిశర్మ. క్షణాల మీద స్థూలదత్తుని భటులు అరణ్యానికి వెళ్లారు. నిజంగానే
అక్కడ గుర్రము చెట్టుకు కట్టివేసి ఉంది. భటులు దానిని విప్పుకొని తీసుకొని వచ్చారు. పెళ్లి ఇల్లు మళ్లీ ఆనందోత్సాహాలతో కేరింతలతో నిండిపోయింది. జాతకరత్న హరిశర్మ జైహో అంటూ నినాదాలు పిక్కటిల్లాయి. దానితో హరిశర్మకు ఉజ్జయిని నగరంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంక్రమించాయి. ఎవరి నోట విన్నా ఈ సంఖ్యాశాస్త్రజ్ఞుడి పేరే. స్థూలదత్తుడు హరిశర్మకు, అతని భార్యకు, అతని పిల్లలకు మంచి వస్త్రాలు ఇచ్చాడు. బంగారము, విలువైన కానుకలు ఇచ్చాడు. రోజు ఇప్పుడు ఈ సంఖ్యాశాస్త్రజ్ఞుడికి విందు భోజనాలే. ఇలా ఉండగా ఒకనాడు ఉజ్జయిని రాజప్రాసాదంలో కొంత ధనం పోయింది. దానిని ఎవరు దొంగిలించారో తెలియలేదు. ఎన్ని దిక్కులు వెతికినా కనపడలేదు. ఇలా ఉండగా రాజభటులు హరిశర్మ వద్దకు వచ్చి, అయ్యా, మిమ్మల్ని మా ప్రభువు రమ్మంటున్నారు అని పిలిచాడు. హరిశర్మ భయపడిపోయాడు. నేను ఏ తప్పు చేయలేదే, నన్నెందుకు బంధిస్తున్నారు అని ప్రశ్నించాడు హరిశర్మ భయంతో. ఆ వివరాలు మాకు తెలీదు, తమరు మా వెంట రావాలి అంతే అంటూ బలవంతంగా హరిశర్మని రాజభటులు తమ వెంట తీసుకుని పోయారు. ప్రభువును చూసేసరికి హరిశర్మకు వణుకు పుట్టుకు వచ్చింది. విచిత్రమేమిటంటే ఉజ్జయిని ప్రభువు హరిశర్మను దండించలేదు సరికదా, ఎన్నో విధాలా గౌరవించాడు. అయ్యా, తమరు గొప్ప సంఖ్యాశాస్త్రజ్ఞులని మేం విన్నాం. అంతఃపురంలో కొంత నిధిపోయింది, దాన్ని ఎవరు తీశారో మీరు చెప్పాలి అన్నాడు రాజు. హరిశర్మకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అప్పుడంటే తాను కట్టివేసిన గుర్రం కాబట్టి ఎక్కడ ఉందో చెప్పగలిగాడు. ఇప్పుడెలా చెప్పగలడు? స్థూలదత్తుని మీద కక్షతో తాను చేసిన ఘనకార్యము ఇట్లా నెత్తిమీదకు తెస్తుందని తాను ఊహించలేదు. ప్రభు, నాకు కొంచెం సమయమియండి, తపస్సు చేసి తర్వాత చెప్తాను అన్నాడు దైవజ్ఞరత్న. మంచిది, అలాగే అని ప్రభువు హరిశర్మను ఎన్నో విధాలా సత్కరించాడు. భోజన సదుపాయాలు కూడా కల్పించాడు. అయితే హరిశర్మ దొంగ సంఖ్యాశాస్త్రజ్ఞుడు కదా, ఈ ధనం ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? అందుకని మెల్లగా కాలక్షేపం చేయసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచింది. హరిశర్మ ఏమీ చెప్పడం లేదు. దానితో ప్రభువుకి కోపం వచ్చి హరిశర్మను కారాగారంలో బంధించాడు. హరిశర్మ భార్యాబిడ్డలు లబోదిబోమన్నా వినిపించుకోలేదు. ఒకనాటి రాత్రి హరిశర్మ కారాగారంలో ఒంటరిగా ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఓసి జిహ్వా, నీ పాడుబుద్ధి వలనే ఇప్పుడింత కష్టం నెత్తిమీదకొచ్చింది. ఇంకొక 4 రోజులు గడిస్తే నిన్ను కోసి రాజుగారు ఉప్పు పాత్రలో పెడతారు అని పెద్దగా తనలో తానే అనుకున్నాడు. కారాగారానికి యువతల ఒక చెలికత్తె కాపలాగా ఉన్నది. ఆమె పేరు జిహ్వా. హరిశర్మ స్వగతాన్ని తాను వినది. దానితో ఆమె భయపడిపోయింది. ఎందుకంటే ఈ జిహ్వయే నిజంగా అంతఃపురంలోని నిధిని దొంగిలించింది. వెంటనే ఆమె కటకటాల వద్దకు వచ్చి హరిశర్మకు నమస్కరించింది. బాబు, మీరు త్రికాలవేదులు. నేను దొంగతనం చేసిన సంగతి మీకు తెలిసిపోయింది. దయచేసి నా ప్రాణాలు రక్షించండి అన్నది ఏడుస్తూ. అనుకోని ఈ పరిణామానికి హరిశర్మ ఆశ్చర్యపోయాడు. జిహ్వా అంటే నాలుక. స్థూలదత్తుని ఇంట్లో పెళ్లి భోజనాలు తనకు పెట్టలేదనే కోపంతోనే కదా తాను గుర్రపు నాటకం ఆడింది. జిహ్వ చాపల్యం వల్ల తాను నెత్తి మీదకు తెచ్చుకున్నాడు. తన స్వగతంలో చెప్పుకున్నాడు. ఇప్పుడు జిహ్వా అనే దొంగ బయటపడింది. హరిశర్మ చాలా తెలివైనవాడు. అందువలన అరమోడ్పు కన్నులను అభినయించి, ఓసి జిహ్వా, ఆ బంగారపు బిందెని ఎక్కడ పాతిపెట్టావో చెప్పు, నీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు. అయ్యా, దానిని సిప్రా నదీ తీరంలో మర్రి చెట్టు క్రింద దాచాను. అందులో కొంచెం బంగారము ఇప్పటికే నేను ఖర్చు పెట్టాను అన్నది జిహ్వ ఏడుస్తూ. మంచిది, నువ్వేమీ భయపడకు, నీ మీదకి నేరం రాకుండా నేను చూసుకుంటాను, వెళ్ళిపో అన్నాడు. మరునాడు ఉదయమే రాజుకు కబురు పంపించాడు. రాజు చెరసాల వద్దకు వచ్చాడు. ప్రభు, నా తపస్సుకు కొంచెం సమయం కావలసి వచ్చింది. మీరు నన్ను అపార్థం చేసుకొని నన్ను ఈలోగానే బంధించారు. సరే, జరిగిన దానికి నేను బాధపడడం లేదు. కొంచెం ముగ్గు పండ్లు తెప్పించండి, మీ ధనం ఎక్కడ ఉంటుందో ఇప్పుడే చెప్తాను అన్నాడు హరిశర్మ. రాజు ఆశ్చర్యపోయాడు. హరిశర్మను గౌరవంగా మందిరంలోనికి తీసుకుని పోయి ఒకచోట గౌరవంగా కూర్చోబెట్టాడు. ముగ్గు, పూలు, పండ్లు తెప్పించాడు.
దైవజ్ఞుడు భూమిపైన గడులు గీశాడు. ఏవో మంత్రాలు చదివినట్లు నటించాడు. 2 రెళ్ళు 6, 2 మూలు 9 అంటూ ఏవేవో సంఖ్యలు లెక్కించాడు. ఓహో అలాగా అంటూ తల ఊపి అరమోడ్పు కన్నులను తెరిచి ఇలా అన్నాడు. రాజా విను, నీ ధనాన్ని దొంగలు అపహరించుకొని పోయి సిప్రా తీరంలోని మర్రి చెట్టు కింద పాతిపెట్టారు. ఇప్పటికీ కొంచెం ధనం ఖర్చు పెట్టుకున్నారు. మిగిలిన ధనాన్ని వీలు చూసుకొని వెంట తీసుకొని పోతారు. మీరు తక్షణమే వెళ్ళి ఆ బిందెను తవ్వి తెచ్చుకోండి అన్నాడు చిరునవ్వుతో దైవజ్ఞుడు. రాజు వెంటనే భటులను పంపించాడు. నిజమే, అక్కడ బిందె దొరికింది. దానితో ప్రభువు ఈ సంఖ్యాశాస్త్రజ్ఞుడికి దాసోహం అన్నాడు. అతన్ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు. అయితే ప్రధానమంత్రికి మాత్రము ఇందులో ఏదో మోసం ఉన్నది అనిపించింది. ప్రభు, ఈ సంఖ్యాశాస్త్రజ్ఞులను నమ్మకూడదు. వీళ్ళు ఉదరపోషణ కోసము ఇలాంటి నాటకాలు ఎన్నో ఆడతారు. సామాన్యులు ఒక వ్యక్తి నీతిమంతుడా కాదా అని పట్టించుకోరు. అవతలవాడికి డాబు దర్పము ఉంటే చాలు బుట్టలో పడిపోతారు. సంఖ్యాశాస్త్రజ్ఞుల అసత్యాలు సామాన్యులకు అమృతప్రాయంగా ఉంటాయి. ఈ సంఖ్యాశాస్త్రము మిథ్య. అయితే విజ్ఞానం కన్నా మిథ్యా జ్ఞానాన్నే పామరులు ఆదరిస్తారు. ఒకడు గాలివాటంగా ఏదో చెబితే అవి నిజమైతే అతన్ని త్రికాలజ్ఞుడు అని ఈ మూర్ఖులు నమ్ముతారు. మనం విఘ్నులం. ఇతడి బుట్టలో పడిపోవటం తప్పు. ప్రధానమంత్రి చేసిన ఈ ధర్మోపదేశాలు విని రాజు నవ్వాడు. మహామంత్రి, మీరు చెప్పిన తరహా వ్యక్తులు సమాజంలో కొందరు ఉండవచ్చు, కానీ ఇతడు మాత్రము అటువంటి వాడు కాదు అన్నాడు. అప్పుడు ప్రధానమంత్రి, ప్రభు, నన్ను కూడా ఒకసారి ఈ సంఖ్యాశాస్త్రజ్ఞుని పరీక్షించనివ్వండి అన్నాడు. అవశ్యం, ఇప్పుడే పరీక్షించండి అన్నాడు రాజు. ప్రధానమంత్రి సంఖ్యాశాస్త్రజ్ఞుడిని దర్బార్లోకి పిలిపించాడు. అయ్యా, ఇక్కడ ఒక కుండ ఉన్నది. కుండ మీద మూత ఉన్నది. కుండలో ఏముందో వెంటనే చెప్పండి అన్నాడు ప్రధానమంత్రి. ప్రభువు, ఆస్థాన పండితులు అందరూ ఉత్కంఠతతో చూస్తున్నారు. దైవజ్ఞుడికి నేటితో తన బ్రతుకు తెల్లవారిపోయినట్లేనని అనుకున్నాడు. తను హాయిగా చిన్నప్పుడు సిప్రా తీరంలో కప్పగంతుల ఆట ఆడుకుంటూ వినోదిస్తూ బ్రతికేవాడు. ఇప్పుడు ఈ సంఖ్యాశాస్త్రం అనే ఆట ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఒరే కప్పగాడా, సిప్రా తీరంలో హాయిగా విహరించే నీకు ఏ గతి పట్టిందిరా అంటూ పెద్దగా అరిచి ఏడుపు ముఖం పెట్టాడు. అది విని ప్రధానమంత్రి దిగ్భ్రాంతుడైనాడు. ఎందుకంటే ఆ కుండలో తాను ఒక కప్పను పెట్టాడు. దానిని సిప్రా తీరం నుంచి తెప్పించాడు. అందరూ చూస్తూ ఉండగా మూతను తీసేటప్పటికి కప్ప బయటికి దూకింది. దైవజ్ఞ సామ్రాట్టుకు జైహో, సంఖ్యాశాస్త్రజ్ఞ విజయోస్తు అంటూ ప్రజలంతా జయ జయధ్వానాలు చేశారు. ఈ విధంగా హరిశర్మ రాజుగారి ఆస్థానంలో సంఖ్యాశాస్త్రజ్ఞుడిగా ఇక తిరుగు లేకుండా ఒక వెలుగు వెలిగాడు. ఈ కథలన్నీ కథా సరిసాగరంలో ముదిగొండ శివప్రసాద్ గారు రచించిన కథలు. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.